మనము మోషన్ ఇన్ ఏ ప్లేన్లో ఉన్నామండి. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనే ఈ ఈక్వేషన్ ఎలా రాబట్టాలి అనేది మనం చూస్తున్నాం ఇక్కడ మనం. సో మనకు తెలిసిన విషయమే ప్రొజెక్టైల్ మోషన్లో మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి స్టోను వై యాక్సిస్లో అంటే ఈ యాక్సిస్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ పర్టికులర్ హైట్కి పోయి మళ్ళీ ఇక్కడ హైట్ అనేది 0 అయిపోతుంది. అందుకే S5 = 0 అని తీసుకున్నాను. రెండు ప్యారలల్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ u cos θ u sin θ అని తీసుకున్నాను. Vx Vy అని పెట్టుకున్నానండి. థర్డ్ ఈక్వేషన్లో మనం కనుక సబ్స్టిట్యూట్ చేస్తే S ut + ½ at². దీంట్లో ఎస్ అనేది వై డైరెక్షన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి S5తో రిప్లేస్ చేశారండి. ఇక్కడ వై డైరెక్షన్లో మనకి వెలాసిటీ కాబట్టి అన్ని వై డైరెక్షన్లో కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి Vy అని పెట్టుకున్నాను u ప్లేస్లో. సో T ప్లేస్లో క్యాపిటల్ T పెట్టుకున్నాను. హాఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి g ఎక్కడనేది గ్రావిటీ g లాగుతుంది కాబట్టి -g అని పెట్టుకున్నాను. -g సో T² మనం ఇక్కడ Vy ప్లేస్లో మనం వన్స్ అగైన్ ఇక్కడ మన u sin θ అని పెట్టేశాను ఇక్కడ. సో sy ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ y యాక్సిస్లో మనకు 0 ఉంది కాబట్టి 0 పెట్టేశాను. సో ఇక్కడ g కాబట్టి ఇక్కడ మైనస్ ఇక్కడ తీసుకొచ్చాను, ½ GT² అయింది. ఇప్పుడు ఈ టర్మ్ అటు తీసుకెళ్ళాను నేను, అటు తీసుకెళ్తే ఈ కోర్సులో ఇలా వస్తుంది. టీ క్యాన్సిల్ చేస్తే మనకి రిమైనింగ్ కావాల్సింది టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ కాబట్టి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి టైం ఎంత పడుతుంది అని అర్థం అన్నట్టు. అంటే ఈ స్టోన్ కానీ పార్టికల్ కానీ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి టైం ఎంత, అది ఆ టైం మనం ఇక్కడ టీ తీసుకొచ్చి రిమైనింగ్ మొత్తం ఇటు తీసుకెళ్తే ఈ 2 ఇటు వచ్చేస్తుంది 2u sin θ/g. ఇది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ మన ఈక్వేషన్ అండి. దీన్ని మనం నెక్స్ట్ ఒక న్యూమరికల్ యూజ్ చేస్తామండి.